హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమ్ము అండ్ అమ్మ ఛానల్ అండి. చూడండి ఫ్రెండ్స్, నేను ఇప్పుడు నైట్ డిన్నర్కి వచ్చేసండి చపాతీ చేసినానండి. చూసారు కదా, నేను హాఫ్ కేజీ చికెన్ అయితే తెచ్చినానండి. మాకు కంపల్సరీ నీస్ అయితే ఉండాలి. ఒకరోజు తర్వాత ఒకరోజు ఇడిచి ఒకరోజు అయినా సరే మేము చేసుకుంటామండి. చూడండి, దీంట్లో మసాలాలు అయితే ఏమైనండి. జిమ్కి పోయిన వాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళు కానీ ఇలా చేసుకొని స్కిన్ తీపించుకొని వచ్చి చేసుకుంటే చాలా బాగుంటుందండి. చూడండి, నేను ఇక్కడ కొంచెం వేస్తా, ఆయిల్ ఎక్కువ అయితే వేయనండి. అలా చూసారు కదండి, కొంచెం ఆయిల్ వేస్తా. చూడండి, ఒక ఆనియన్స్, ఒక పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, 2 టమాటాలు, ఉప్పు, ధనియాల పొడి అండి. చికెన్ మసాలా కూడా వేయలే నేను. కొంచెం కళ్ళుప్పు తీసుకున్న, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. చూసారు కదండి, ఇలా వేసేసుకొని మనము ఇలా చూడండి అన్నీనండి, ఏమి డ్రై అయితే చేయాల్సిన అవసరం లేదండి. ఇలా టమాటా చూసారు కదండి, నేను రోజు ఒక్కొక్క మోడల్ అయితే చికెన్ చేసి చూపిస్తున్నాను మీకు. చూసారు కదా, ఆయిల్ తక్కువ వేసుకొని జిమ్కి పోయేవాళ్ళు కానీ, హెల్దీగా ఉండేవాళ్ళు కానీ, కొలెస్ట్రాల్ ఉన్నవాళ్ళు కానీ కారం తక్కువ వేసుకొని ఇలా చేసుకున్నారంటే చికెన్ అనేది చాలా బాగుంటుంది. అన్నీ ఇలానే వేసేసుకోవాలండి, ఆయిల్ ఎక్కువ వేయకుండా. చూడండి, హాఫ్ కేజీకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి. ఇప్పుడు మనం ఉప్పు, కారము, ధనియాల పొడి కూడా వేసేసుకుందాము. చికెన్ అండి అన్నీ ఇలా వేసేసుకొని ఆయిల్ వేయకుండా కుక్ చేసుకున్నామంటే ఫ్రైగా చాలా బాగుంటుందండి. చూసారు కదండి, మనం వాటర్ కూడా అయితే వేయలేదు, ఇలా వచ్చేసింది. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకున్నామంటే మనకి దగ్గరగా కుక్ అయిపోతుందండి. చూడండి ఫ్రెండ్స్, మనకి చికెన్ అయితే రెడీ అయిపోయింది కదండి. వావ్, చూడండి ఎంత కలర్ఫుల్గా ఈ మాత్రం ఉండాలండి. చూసారు కదా, సింపుల్గా మీకు షార్ట్లో చూపించేసిన. చూడండి, నేను దీంట్లో కొంచెం జొన్న పిండి, గోధుమ పిండి కలిపి నేను చపాతీ చేశానండి. 7 వాటర్ వేసి నేను ఆల్రెడీ షార్ట్లో పెట్టేసిన చపాతీ కాల్చేది ఎలా కాల్చాలండి. చూసారు కదండి, మీకు కనుక నచ్చితే మన ఛానల్కి ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.